హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం భూసేకరణ విధానపరమైన ప్రక్రియకు కేంద్రం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు ప్రతిపాదనలు కోరాలని ఎన్హెచ్ఏఐ అధికారులను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. రీజనల్ రింగ్ రోడ్ తో పాటు తెలంగాణలో పలు జాతీయ రహదారులను అప్గ్రేడ్ చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. సీఎం విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి యుటిలిటీస్ తరపున భారం భరిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం భూసేకరణ విధానపరమైన ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు ప్రతిపాదనలు కోరాలని ఎన్హెచ్ఏఐ అధికారులను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. రీజనల్ రింగ్ రోడ్ తో పాటు తెలంగాణలో పలు జాతీయ రహదారులను అప్గ్రేడ్ చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. సీఎం విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి యుటిలిటీస్ తరలింపు భారం భరిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. మా ప్రతినిధి సతీష్ అడిగి సతీష్. ఎస్ గాయత్రి, రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగానికి కేంద్ర మంత్రి పచ్చ జెండా ఊపారు. అయితే మెయిన్ గా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీళ్ళంతా కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. ఆయన అధికారిక నివాసంలో దాదాపు గంటన్నర పైగా ఈ సమావేశం సాగింది. మెయిన్ గా జాతీయ రహదారులను అప్గ్రేడ్ చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కూడా అడగడం జరిగింది. అయితే దీనిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా సానుకూలంగా స్పందించారు. అయితే మెయిన్ గా రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణ విధానపరమైన ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కూడా అడగడం జరిగింది. మరోవైపు ఇటు త్రిపుల్ లో యూటిలిటీస్ తరపు భాగం భరిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఇటు జాతీయ రహదారుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు గంటన్నరగా కొనసాగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా సమావేశమయ్యారు. ఇటు మెయిన్ గా హైదరాబాద్ విజయవాడ 6 లైన్ రోడ్డు, అదేవిధంగా హైదరాబాద్ కల్వకుర్తి 4 లైన్స్ కూడా అనుమతి ఇవ్వాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కూడా కోరడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి విజ్ఞప్తుల్లో కూడా సానుకూలంగా స్పందించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఇటు మెయిన్ గా ఇటు రీజనల్ రింగ్ రోడ్ లో భాగంగా దక్షిణ భాగమైనటువంటి చౌటుప్పల్, అమంగల్, షాద్ నగర్, సంగారెడ్డి 182 కిలోమీటర్ల లైన్స్ కూడా దానికి సంబంధించి కూడా అనుమతులు కూడా ఇవ్వాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అడగడం జరిగింది. అయితే ఇప్పటికే జాతీయ రహదారి ప్రకటనకు సంబంధించి కూడా ఉత్తర భాగానికి కూడా ఇప్పటికే జాతీయ రహదారిగా కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. కాబట్టి ఈ నేపథ్యంలో దక్షిణ భాగానికి కూడా అనుమతులు ఇవ్వాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి నితిన్ గడ్కరీని కూడా అడగడం జరిగింది. దీనిపై కూడా కేంద్ర మంత్రి కూడా సానుకూలంగా స్పందించారు. అయితే ఒక దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు ప్రతిపాదనలు కూడా కోరాలని కూడా ఎన్హెచ్ఏఐకి కూడా అధికారులను కూడా ఆదేశించారు. ఇటు మరోవైపు ఇటు త్రిపుల్ అంశంతో పాటు తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణ కూడా అనుమతి, పలు ముఖ్యమైన రహదారులను కూడా జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలని కూడా కేంద్ర మంత్రిని కూడా నితిన్ గడ్కరీని సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. అయితే మెయిన్ గా ఇటు జాతీయ రహదారులుగా ప్రకటించాల్సినటువంటి ఆవశ్యకతను కూడా వివరించాలని కూడా ఇటు నితిన్ గడ్కరీ దానికి సంబంధించి ఒకటి రిపోర్టు కూడా తయారు చేసి పంపించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా సూచించారు. అదేవిధంగా మరోవైపు ఇటు ఈ సమావేశంలో ఇటు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటతో పాటు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ఢిల్లీ తెలంగాణ భవన్ రెసిడెన్సీ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ కూడా పాల్గొన్నారు. అయితే తొలుత రీజనల్ రింగ్ రోడ్, అదేవిధంగా నార్థన్ పార్ట్, చౌటుప్పల్, భువనగిరి, తూప్రాన్, సంగారెడ్డి, కంది పరిధిలో యూటిలిటీస్, కరెంటు స్తంభాలు, భవనాలు తదితర తొలగింపులకు సంబంధించి కూడా వ్యయం విషయంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనపై కూడా దాదాపు హాఫ్ అన్ అవర్ పాటు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మధ్య చర్చ కొనసాగింది. అయితే యూటిలిటీస్ తరపున వ్యవసాయాన్ని ఇటు వ్యయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించాలని కూడా 10 నెలల క్రితం భారత జాతీయ రహదారుల ప్రతిపాదిక సంస్థ కూడా ఎన్హెచ్ఏఐ కూడా అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సూచించారు. అయితే అందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తెలపకపోవడంతో ఈ విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
బాధ్యత స్వీకరించి తర్వాత యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని భరించేందుకు కూడా సమ్మతిస్తూ NHAI కూడా లేఖ కూడా పంపారు కాబట్టి ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వద్ద కూడా ప్రస్తావించగా ఆయన ఈ అంశంపై కూడా NHAI అధికారులను కూడా ఆరా తీశారు. కాబట్టి ఇటు యుటిలిటీస్ తరపు వ్యయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు సిద్ధంగా ఉందని కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇటు అధికారులకు కూడా కేంద్రం సూచించింది. కాబట్టి ఇటు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం యుటిలిటీస్ తరపు వ్యయాన్ని భరిస్తే భవిష్యత్తులో టోల్ ఆదాయంలో సగం రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని కూడా తెలిపారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు యుటిలిటీస్ తరపు వ్యయాన్ని తమే భరిస్తామని కేంద్ర మంత్రి కూడా హామీ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. మరోవైపు ఇటు RRR సంబంధించి కూడా భూసేకరణ విధానపరమైన ప్రక్రియ కూడా వేగవంతం చేయాలని కూడా ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రి తెలపడం జరిగింది. మరోవైపు ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారి 6 వరుసల రహదారిగా, అదేవిధంగా ఇటు హైదరాబాద్ నుంచి కల్వకుర్తి వరుసగా ఉన్న రహదారిని 4 వరుసలుగా విస్తరించాలని కూడా కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కోరారు. అయితే ముఖ్యమంత్రి విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా సానుకూలంగా స్పందించారు. కాబట్టి CRIF కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నిధుల మంజూరు కూడా అవసరమైన ప్రతిపాదనలు కూడా పంపాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సూచించారు. అయితే దీనిపై కూడా ఇటు త్వరలోనే దీనికి సంబంధించిన రిపోర్ట్ కూడా పంపిస్తామని కూడా ముఖ్యమంత్రి నితిన్ గడ్కరీ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు జాతీయ రహదారులు అప్గ్రేడ్ చేయాలని కూడా కోరడంతో దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా కేంద్ర మంత్రికి ఇవ్వడం జరిగింది. ఇటు మెయిన్ గా చూస్తే ఇటు మరికల్ నారాయణపేట్ రామసముద్రం 63 కిలోమీటర్లు, పెద్దపల్లి కాటారం 66 కిలోమీటర్లు, పుల్లూరు అలంపూర్ జట్పోలు పెంట్లవెల్లి కొల్లాపూర్ లింగల్ అచ్చంపేట్ డిండి దేవరకొండ మల్లేపల్లి నల్గొండ 220 కిలోమీటర్లు, వనపర్తి కొత్తపేట గద్వాల్ మంత్రాలయం 110 కిలోమీటర్లు, మన్నేగూడ వికారాబాద్ ఇటు తాండూరు నుంచి మొదలుకుంటే ఇటు జైరాబాద్ బీదర్ వరకు 134 కిలోమీటర్లు, కరీంనగర్ సిరిసిల్ల కామారెడ్డి ఎల్లారెడ్డి పిట్లం సంబంధించి 65 కిలోమీటర్లు, ఎర్రవెల్లి క్రాస్ రోడ్ గద్వాల్ రాయచూర్ సంబంధించి 67 కిలోమీటర్లు, జగిత్యాల్ పెద్దపల్లి కాలో శ్రీరాంపూర్ కృష్ణంపేట్ కవ్వపల్లి మోసరంపల్లి రామప్ప దేవాలయం, అదేవిధంగా ఇటు జంగలపల్లి సంబంధించి 64 కిలోమీటర్లు, సారపాక ఏటూరు నాగారం 93 కిలోమీటర్లు, దుద్దేడ కొమరవెల్లి యాదగిరిగుట్ట రాయగిరి క్రాస్ రోడ్ 63 కిలోమీటర్లు, అదేవిధంగా ఇటు జగ్గయ్యపేట్ వైరా కొత్తగూడెం 100 కిలోమీటర్లు, సిరిసిల్ల వెమ్లవాడ కొరుట్ల 60 కిలోమీటర్లు, భూత్పూర్ నాగర్ కర్నూల్ మన్నెనూర్ మధ్యఅడుగు ఇటు గంగలకుంట్ల సిరిపాడిపాడు 66 కిలోమీటర్లు, మరోవైపు ఇటు కరీంనగర్ రాయపట్నంకు సంబంధించి 60 కిలోమీటర్లు. దీనికి సంబంధించి మొత్తం 4 లైన్ కిలోమీటర్స్ అంటే 4 లైన్ సంబంధించి రోడ్లను కూడా అభివృద్ధి చేయాలని కూడా ఈ యొక్క ఇప్పుడు ఏవైతే చెప్పిందో ఆ సంబంధించి కూడా 4 లైన్ చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా అడగడం జరిగింది. వీటన్నిటిపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కూడా ఇటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తోంది. కాబట్టి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి, అదేవిధంగా మరోవైపు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి రీజనల్ రింగ్ రోడ్డు, అదేవిధంగా జాతీయ రహదారులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్గ్రేడ్ చేయాలి. ఇప్పటి వరకైతే 2 లైన్స్ ఉన్న వాటిని మొత్తం 4 లైన్ చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నితిన్ గడ్కరీని కూడా అడగడం జరిగింది. దీనిపై కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా సానుకూలంగా స్పందించారు. దీనిపై త్వరలోనే దీనికి సంబంధించి కూడా ప్రతిపాదన కూడా పంపించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా సూచించారు. కాబట్టి త్వరలోనే వీటన్నిటి కూడా త్వరలోనే పచ్చ జెండా ఊపే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే హైదరాబాద్ సంబంధించిన రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి కూడా దక్షిణ భాగానికి అయితే కేంద్ర మంత్రి పచ్చ జెండా ఊపారు. త్వరలోనే దానికి సంబంధించి పనులపై కూడా ఇటు సెంట్రల్ టీం కూడా ఇక్కడ విజిట్ చేసి దానికి సంబంధించి భూసేకరణ గానీ వివిధ ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయాలని కూడా సూచించారు. అదేవిధంగా ఇప్పటి వరకు చెప్పుకున్నట్టయితే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జాతీయ రహదారులన్నీ కూడా 2 లైన్స్ ఉన్నాయి చాలా వరకు కూడా. కాబట్టి వీటన్ని 4 లైన్ చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కూడా అడగడం జరిగింది. దీనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా సానుకూలంగా స్పందించారు. కాబట్టి త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని కూడా స్పష్టం చేయడం జరిగింది. గాయత్రి. సతీష్, అంటే రేవంత్ ఢిల్లీ టూర్ కు వెళ్లి నిధుల కోసం కూడా అడుగుతారని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. ఇప్పుడు మనం చూసాం మొన్న మీటింగ్ లో కూడా ఈ RRR కి సంబంధించి 3 క్లస్టర్లుగా డివైడ్ చేసి అభివృద్ధి చేస్తామంటూ రేవంత్ అనౌన్స్ చేశారు. అండ్ సుమారు 2000 హెక్టార్ల భూసేకరణ చేపట్టాల్సి ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యయాన్ని సమానంగా పంచుకోవాలి కూడా. అండ్ దీనికి సంబంధించి ప్రాథమికంగా ఏమైనా అంచనా వేయడం గానీ, ప్రజెంటేషన్ ఇవ్వడం గానీ చేసిందా రాష్ట్ర ప్రభుత్వం?
ఎస్, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయాన్ని కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీనిపై కూడా నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. అయితే దీనిపై త్వరలో దీనికి సంబంధించిన ప్రతిపాదన కూడా పంపించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా సూచించడం జరిగింది. ఎందుకంటే చాలా వరకు ఇటు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇటు రీజనల్ రింగ్ రోడ్ గానీ మీరు అన్నట్టు 3 క్లస్టర్ గా ఏర్పాటు చేసి మొత్తం విభజించి మొత్తం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా హైదరాబాద్ చేయాలి. అదేవిధంగా అన్ని రోడ్లకు కూడా కనెక్షన్ ఇచ్చే విధంగా కూడా 3 క్లస్టర్ గా ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాబట్టి దీనిపై కూడా ఈ ఘటన చర్చలోకి వచ్చింది. అయితే దీనిపై త్వరలో భూసేకరణ చేసి మొత్తం దానికి సంబంధించిన ప్రజెంటేషన్ గానీ ప్రతిపాదన గానీ సిద్ధం చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా సూచించడం జరిగింది. అయితే మెయిన్ గా ఇప్పటి వరకు అయితే రాష్ట్ర ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఎందుకంటే సిటీ లోపల ఒక ఇప్పటికే అవుటర్ రింగ్ రోడ్ ఉంది. అదేవిధంగా ఆ అవుటర్ బయట కూడా ఒక 3 క్లస్టర్ గా చేసి దీనికి సంబంధించి రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే అన్ని రోడ్లకు కూడా కనెక్టివిటీ ఉండాలి. ఎందుకంటే హైదరాబాద్ అన్ని దేశాలతో పాటు రాష్ట్రాలతో పాటు కూడా పోటీ పడుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఈ యొక్క డెవలప్మెంట్ కూడా కేంద్ర బిందుగా ఉండాలని కూడా భావిస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మెయిన్ గా 6 లైన్స్ రహదారులు కానీ అదేవిధంగా ఇటు జిల్లాలకు కనెక్టివిటీ ఉన్నటువంటి 4 లైన్స్ రహదారులపై కూడా మెయిన్ గా చర్చ జరిగింది. కాబట్టి ఈ అన్ని విషయాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా అన్ని కూడా వివరించారు. అయితే దీనిపై కూడా అన్ని విషయాల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకారం అందిస్తామని కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా సూచించారు. అదేవిధంగా కొన్ని ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసి తమకు పంపించాలి. అదేవిధంగా భూ సహకరణ గానీ మరోవైపు ఇటు రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి కానీ మరోవైపు ఇటు జాతీయ రహదారులను కనెక్టివిటీ చేసేటువంటి జిల్లాలకు కనెక్టివిటీ ఉన్నటువంటి 4 లైన్స్ రహదారులు కూడా ఏర్పాటు చేసేందుకు నితిన్ గడ్కరీ కూడా సానుకూలంగా స్పందించారు. కాబట్టి దీనిపై దాదాపు గంటన్నరగా సమావేశం జరిగింది. కాబట్టి అన్ని విషయాలపై కూడా ఇప్పటి వరకు అయితే సీఎం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చిన విషయాలన్నీ కూడా దాదాపు ఇటు రీజనల్ రింగ్ రోడ్ తో పాటు జాతీయ రహదారులను అప్గ్రేడ్ చేయాలి. అంటే 2 లైన్స్ ఉన్న వాటిని 4 లైన్స్ తీసుకురావాలని కూడా చెప్పడం జరిగింది. చాలా వరకు కూడా చాలా ప్రతిపాదనలు కూడా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి కూడా తీసుకెళ్లారు. కాబట్టి త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. మరోవైపు ఇటు ప్రజెంటేషన్ విషయంలో మాత్రం క్లారిటీగా ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో త్వరలోనే అన్ని కూడా అప్గ్రేడ్ చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన అన్ని విషయాలపై కూడా పునరాలోచించి దీనిపై తుది నిర్ణయం తీసుకుని అన్నిటి కూడా సానుకూలంగా చెప్పడం జరిగింది. గాయత్రి. రైట్ సతీష్, థ్యాంక్ యూ.